హలో ఫ్రెండ్స్. సో ఈరోజు టీఎస్పిఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్ గురించి కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి. గ్రూప్ 3లో మొత్తం మనకు 3 పేపర్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్, సో సెకండ్ పేపర్ వచ్చేసి హిస్టరీ అండ్ పాలిటీ సోషియాలజీ, అండ్ థర్డ్ పేపర్ వచ్చేసి ఎకనామిక్స్ పేపర్స్. సో దీని యొక్క కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే సో ఎంతవరకు వస్తే మనకు జాబ్ వస్తుంది, ఏ ఏ కేటగిరీ దగ్గర మనకు జాబ్ వస్తుంది అనేది వివిధ కేటగిరీలది నెక్స్ట్ వీడియోలు చేస్తానండి. సో ఇప్పుడు ఆ పేపర్లు బట్టి ఎస్టిమేట్ చేసిన బట్టి సో ఎవరైతే సీనియర్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ సీనియర్ క్యాండిడేట్స్ యొక్క సలహాలను సూచనలను తెలుసుకున్న తర్వాత ఈ యొక్క వీడియోస్ను చేయడం జరుగుతుందండి. సో ఇవి మాత్రము ఇది కన్ఫర్మ్గా ఇవే ఉంటాయంటే ఇవి ఉండవండి. సో ఇప్పుడు 1-2 మార్క్స్ అటు ఇటు కొంచెం అటు ఇటు అవ్వడం జరుగుతుంది. సో ఒక ఎస్టిమేట్ మాత్రమే ఈ పేపర్స్లో వచ్చినటువంటి ఈ గ్రూప్ 3కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది ఒక ఎస్టిమేట్ మాత్రమే. సో ఇంత అనుకుంటాం, బట్ అది తగ్గవచ్చు, ఒక్కోసారి పెరగవచ్చు. సో ఒకసారి చూసుకుందాం ఓవరాల్గా కట్ ఆఫ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్లో కనుక చూసుకున్నట్లయితే సో ఎవరైతే సీనియర్ ఉంటారో సో దాదాపు 4-5 ఇయర్స్ నుంచి లేకపోతే గ్రూప్ 1 స్థాయి నుంచి సో ఎవరైతే తర్వాత వేరే వేరే కాంపిటేటివ్ అంటే సివిల్ సర్వీస్ దాంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం 80 నుంచి 90 వరకు చేసే ఛాన్సెస్ ఉన్నాయండి ఫస్ట్ పేపర్. సో ఫస్ట్ పేపరు మరీ అంత హార్డ్గా ఏం లేదు, సో మోడరేట్గా ఉందనేసి ఎక్కువ మంది క్యాండిడేట్స్ బట్టి మనం తెలుసుకుందాం. సో నెక్స్ట్ పేపర్ 2 కనుక చూసుకున్నట్లయితే హిస్టరీ పాలిటీ అండ్ సోషాలజీ అండి. సో ఈ పేపర్ 2 బట్టి ఏమంటున్నారంటే సో సార్ ఈ పేపర్లో కనీసం మొత్తంగా ఒక 100+ చేసే అవకాశం ఉన్నది, మరీ ఎక్కువగా చేయలేము. సో పేపర్ కూడా చాలా లెంతీ ప్రాసెస్ ప్లస్ ఆ యొక్క ఆప్షన్లు కూడా చాలా తికమిక పెట్టే అవకాశం ఉన్నది కాబట్టి ఈ పేపర్ 2లో వచ్చేసి దాదాపు 100+ చేయవచ్చు అనేసి చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు. నెక్స్ట్ పేపర్ 3 ఎకనామిక్స్ అండి. సో ఈ ఎకనామిక్స్ కూడా కొన్ని పేపర్స్ అనేది కొన్ని అంటే పేపర్ ఓవరాల్గా బట్టి చూసుకున్నట్లయితే పేపరు యావరేజ్గా ఉన్నది. సో మరీ అంతగా సింపుల్ ఏం లేదు, మరీ అంతగా హార్డ్ ఏం లేదు అనుకోవాలి. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే మోడరేట్గా ఉందని చెప్పవచ్చు. అంటే ఈ ఎకానమీ 3 పేపర్ కనుక చూసుకున్నట్లయితే సీరియస్ క్యాండిడేట్స్ ఎంతవరకు స్కోర్ చేయవచ్చు అంటే దాదాపు 90 నుంచి 100 మధ్య చేసుకునే అవకాశం ఉంటుందండి. సో ఇది మనకు 3 పేపర్లో వచ్చినటువంటి ఓవరాల్ కట్ ఆఫ్. అయితే ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత వస్తే జాబ్ వస్తుంది అన్ని ఇది కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. సో దాదాపు 450 మార్క్స్ మొత్తము, ప్రతి పేపర్లో 150 కదా. సో మొత్తం 450 మార్క్స్ గాను ఇక్కడ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే 270 నుంచి 290 మధ్య వచ్చిస్తే కన్ఫర్మ్గా జాబ్ వచ్చినట్టు మనము తీసుకోవచ్చు. అంటే ఇంత తగ్గే కూడా అవకాశం ఉంటుంది. సో ఇదే అనేది పర్టికులర్ ఏమి ఉండదు. సో దాదాపు 250-60 కూడా ఉండొచ్చు వివిధ కేటగిరీలో. సో తర్వాత అది కేటగిరీ వైజ్ కూడా వీడియో చేస్తాను. ఇప్పుడు ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే దాదాపు 300 నుంచి 320 వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి, మరీ తగ్గే అవకాశం ఏం ఉండదు. సో ప్రతి పేపర్లో కూడా కొంతమంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యేటప్పుడు క్యాండిడేట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని అనుగుణంగా తీసుకునే సూచనలు తీసుకునేది చేయడం జరుగుతుంది కాబట్టి ఈ పేపర్. సో దాదాపు ఓపెన్ కేటగిరీలో కనుక చూస్తున్నట్లయితే 300 నుంచి 320 మధ్య ఉండే అవకాశం ఉంది. సో ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 3 కట్ ఆఫ్ వీడియో అండి. సో నెక్స్ట్ వీడియోలో మనం కేటగిరీ వైజ్ కూడా చూస్తామన్నమాట. సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా చాలా ముందు మీ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి వీడియోస్, మంచి వీడియోస్ చేస్తామండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.